ఇవాళ మనం ఒక ఇంటర్వ్యూలో బాగా అడిగే పాపులర్ అయిన ఒక అవుట్‌పుట్ బేస్డ్ క్వెషన్ చూద్దాం. ఏంటంటే పాలెండ్రోమ్ నథింగ్ బట్ ఒక స్ట్రింగ్‌ని రివర్స్ చేస్తే కూడా అదే స్ట్రింగ్ రావాలనమాట. దాన్నే పాలెండ్రోమ్ అంటారు. మనకి ఇంటర్వ్యూయర్ ఇచ్చే కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఒకవేళ ఇన్‌పుట్ గాని మేడమ్ అని ఇస్తే అది ట్రూ అవుట్‌పుట్ రావాలి. ఒకవేళ ఫాల్స్ గాని హెల్లో గాని ఇస్తే అది ఫాల్స్ అని రావాలి. అండ్ కండిషన్స్ పెడతారు. కండిషన్స్ ఎలా ఉంటాయంటే, డోంట్ యూజ్ ఎనీ ఇన్‌బిల్ట్ మెథడ్స్ అండ్ యూజ్ ఓన్లీ వన్ ఫర్ లూప్ అంటాడు. సో, ఇలాంటి సినారియోలో నేను ఇది ఆల్రెడీ రాసి పెట్టాను. నేను మళ్ళీ అది తీసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనం పాలెండ్రోమ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసి అందులో మేడమ్ అని పంపిస్తే ఇది ట్రూ రావాలి. సో, ఇది రన్ చేసి చూద్దాం. చూసారా, ట్రూ వచ్చింది. అదే హల్లో అని పాస్ చేస్తే ఫాల్స్ రావాలి. ఎందుకంటే రివర్స్ చేసినప్పుడు స్ట్రింగ్ హల్లో రాదు కాబట్టి. ఓకే, చూసారా, ఫాల్స్ వచ్చింది. సో, ఇప్పుడు మనం దీన్ని లైన్ బై లైన్ మళ్ళీ రీక్రియేట్ చేసి చూద్దాం ఎలా అనేది. సో, ఈ ఫంక్షన్ మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, జావాస్క్రిప్ట్లో ఇప్పుడు ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫంక్షన్ నేమ్ సేమ్ అదే పెట్టుకుందాం. మళ్ళీ పాలెండ్రోమ్ అనేది. ఈ పాలెండ్రోమ్ ఏం చేస్తుంది అంటే, ఒక స్ట్రింగ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒక లోకల్ వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. రివర్స్డ్ str అని వేరియబుల్ నేమ్ చేసుకుందాం. ఇది ఎంటీ స్ట్రింగ్ తోటి ఇనిషియలైజ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ కండిషన్లో చూడండి, ఇన్బుల్ట్ మెథడ్లు ఏమి వాడకూడదు అన్నాడు. అండ్ ఓన్లీ వన్ ఫర్ లూపే వాడాలన్నాడు. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఒక ఫర్ లూప్ తీసుకోమన్నాడు కదా. సో, ఇప్పుడు మనకి ఇందాక పాలెండ్రోమ్ అంటే ఏం చెప్పుకున్నాం, రివర్స్ చేసినా కూడా సేమ్ అదే వర్డ్ రావాలి అనుకున్నాం కదా. సో, ఇప్పుడు ఫర్ లూప్ అంటే 1, 2, 3 నుంచి కౌంట్ చేస్తాం కదా. అలా కాకుండా ఈ ఫర్ లూప్ని రివర్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్లో అని ఉంది. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. 5, 4, 3, 2, 1 అంటే రివర్స్ ఆర్డర్లో రావాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ లెట్ ఐ ఈక్వల్ టు, ముందు దీని లెంత్ ఎంత ఉందో తెలుసుకోవాలి కదా మనం. లెంత్ str.length -1. ఈ -1 ఎందుకు పెట్టాను అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, కొంచెం సేపట్లో చెప్తాను. I greater than or equal to 0, I మైనస్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనము రివర్స్లో రావాలో ఫర్ లూప్ అనేది I మైనస్ వాడతాము. ఈ కండిషన్స్ మొత్తం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏం చేస్తానంటే, షార్ట్ హ్యాండ్ మెథడ్స్ అనేది ఉపయోగించి ఈ రివర్స్ స్ట్రింగ్ని కాన్కాట్ చేస్తూ ఉంటాను. ఈ ఎస్టీఆర్లో ఐని పాస్ చేసి వచ్చిన లెటర్ ఏదైతే ఉందో, క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని దీనికి అసైన్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు నా ఫర్ లూప్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను కింద ఒక ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇఫ్ రివర్స్డ్ స్ట్రింగ్, స్ట్రాంగ్ ఆపరేటర్ పెడతాను, లూజ్ ఆపరేటర్ కాదు, బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. రివర్స్డ్ స్ట్రింగ్ కనుక స్ట్రింగ్కి ఈక్వల్ అయితే సింపుల్గా రిటర్న్ ట్రూ అవుతుంది. లేదు అంటే ఫాల్స్ అవుతుంది. రిటర్న్ ఫాల్స్ అవుతుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేద్దాము. చెక్ చేసినాక నేను ఈ ఫర్ లూప్లో ఉన్న దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ దాకా. ఇప్పుడు ముందు ఇది క్లియర్ చేస్తాను నేను కన్సోల్ని. ఇప్పుడు మేడం అని పంపిస్తాను. ఇప్పుడు ఇది ట్రూ రావాలి. చూసారా, అవుట్పుట్ ట్రూ వచ్చింది. ఒకవేళ హెల్లో అని పంపిస్తే ఫాల్స్ రావాలి. చూసారా, ఫాల్స్ వచ్చింది. సో, ఇందాక నేను చెప్తానన్నాను కదా, ఫర్ లూప్లో I = str.length
-1 అనేది ఎందుకు పెట్టాను అంటే, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థంబ్‌నెయిల్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జావాస్క్రిప్ట్‌లో ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. MADAM. సో ఇప్పుడు లెంత్ అన్నప్పుడు ఎలా కౌంట్ అవుతుంది? 1, 2, 3, 4 అని కౌంట్ అవుతుంది. ఓకేనా? అంటే 5 ఉన్నాయి. కానీ జావాస్క్రిప్ట్ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది? నేను అది కూడా చూపిస్తాను. 0, 1 సారీ ఇది ఓపెన్ అట్లుంది. 0, 1, 2, 3, 4 అంటే ఇక్కడ జావాస్క్రిప్ట్ ప్రకారంగా చూస్తే 4 ఉన్నాయి ఇండెక్సింగ్లో. బట్ నేను లెంత్ అనే దాని ప్రకారంగా చూస్తే 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 5 ఉన్నాయి. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? లెంత్ 5 అవుతుంది. కానీ జావాస్క్రిప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది? 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. అప్పుడు లెంత్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఒకవేళ ఈ 1 పెట్టలేదంటే ఇక్కడ అన్‌డిఫైన్డ్ అని వచ్చేస్తుంది ఫిఫ్త్ దాంట్లో. సో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి ఫర్ లూప్ అనేది? 0 నుంచి స్టార్ట్ కావాలి. 0 వరకు వెళ్ళిపోవాలి వెనుకకి. అందుకని ఇక్కడ లెంత్ అనేది ఎంత? 5. -1 అన్నప్పుడు ఎంత? 4. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్‌గా M నుంచి స్టార్ట్ అవుతుందనమాట. అందుకు నేను -1 అని పెట్టాను. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఎందుకు పెట్టాను? అది ఇక్కడి దాకా కౌంట్ చేయాలి 0 వరకు. ఒకవేళ నేను ఓన్లీ గ్రేటర్ దెన్ అని పెట్టాను అంటే గనక 1 వరకే కౌంట్ చేస్తుంది. ఎందుకు? ఇది ట్రూ అయినంత వరకు కౌంట్ చేస్తుంది. ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఓకే. అందుకని ఈ 0ని కౌంట్ చేయదు. అప్పుడు కూడా అవుట్‌పుట్ రాంగ్ వస్తుంది. సో అందుకని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటేనే కౌంట్ చేయాలి. ఈ మైనస్ అనేది ఇక్కడి నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది. 4, 3, 2, 1 అందుకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇండెక్సింగ్ నంబరు అండ్ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది. సో దాన్ని బట్టి మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఫర్ లూప్ బయటకు వచ్చిన తర్వాత ఈ స్ట్రింగ్ అనేది మళ్ళీ రివర్స్ నుంచి క్యాలిక్యులేట్ అయ్యి ఒక్కొక్కటి అసైన్ అవుతూ ఉంటుంది కదా, MADM అని. అందుకని మనకి ట్రూ వస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. MADM ఇది క్లియర్ చేసేస్తాను. సారీ నేను సేవ్ చేయలేదు అనుకుంటా. సేవ్ చేయలేదు, అందుకే పాతది తీసుకుంది. ఇప్పుడు ట్రూ అని వస్తుంది. ఓకే. హలో అన్నప్పుడు ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ వచ్చింది కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. మనకి కండిషన్స్ ఎప్పుడైతే ఇంటర్వ్యూయర్ ఇచ్చారో డోంట్ యూస్ ఎనీ ఇన్బుల్ట్ మెథడ్, మనం ఎక్కడ ఇన్బుల్ట్ మెథడ్ వాడలేదు. యూజ్ ఓన్లీ 1 ఫర్ లూప్ అన్నాడు. మనం ఓన్లీ ఒక్క ఫర్ లూపే వాడాం, సరిపోయింది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మేము ఖచ్చితంగా గెట్ బ్యాక్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.